మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ ఆల్ గుడ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళ చూసుంటారు కదా, మనం హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం. సడన్ ప్లాన్ అనమాట, మనకి కూడా తెలియదు, సడన్గా చెప్పారు, సో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అండ్ ఇంకా చాలా చాలా ప్యాకింగ్లు అవన్నీ ఉన్నాయి, ఎందుకంటే సడన్గా చెప్పారు కదా. సో ఇంకా అవన్నీ ఏం ప్యాక్ చేయలేదు. అమ్మ కూడా వంటలో బిజీగా ఉంది అమ్మ. సో ఇప్పుడు మీటింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఆ మీటింగ్ కూడా అయిన తర్వాత మొత్తం లగేజ్ అది ప్యాక్ చేసుకొని కలుద్దాం మళ్ళీ తర్వాత. ఓకే, లెట్స్ గో. కంటిన్యూగా మీటింగ్ అవుతూనే ఉంది కంటిన్యూగా. ఇది అయిన తర్వాత ఇంకా లగేజ్ అది ప్యాక్ చేయాలి. అది అయిన వెంటనే ఇంకా లగేజ్ అది ప్యాక్ చేసారు. లెట్స్ గో. ఇప్పుడు మనకి చాలా పెద్ద టాస్క్ ఉంది. ఈ బట్టలన్నీ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. అంతకన్నా పెద్ద టాస్క్ ఏంటంటే, ప్యాక్ చేసుకోవడానికి బట్టలు ఉన్నాయి కానీ లగేజ్ లేదు. ఇప్పుడు లగేజ్ మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళి తీసుకురావాలి. బయట ఫుల్ ఎండ ఉంది. మన లగేజ్ బ్యాగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ప్యాక్ చేద్దాం. ఇప్పుడు వీడియో ఇప్పుడు ప్యాక్ చేద్దాం. ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా టైం అయితే ఈవినింగ్ బయలుదేరడమే. 9:30కి ఉంది ట్రైన్. బట్ అయిపోతే ట్రైన్ ఎక్కిన వెంటనే ఏమో ట్రైన్ ఎక్కాక చూడాలి. ట్రైన్ అయితే 9:30కి ఉంది. ఓకే, స్టేషన్కి వెళ్ళి కలుద్దాం. లెట్స్ గో. అవును, ఇలా మనం లగేజ్లు పట్టుకొని తిరుపతి వెళ్ళామా. మళ్ళీ ఇప్పుడు ఆ లగేజ్, ఈ లగేజే పట్టుకున్నాం కదా, ఎంతే పట్టుకున్నాం లగేజ్. ఇదొకటి అదొకటి 2000 పట్టుకున్నావా? ఇంకా ట్రైన్ రాలేదు. ట్రైన్ కోసం వెయిటింగ్. నా బ్యాగ్ ఇది లేదా? చిన్న బ్యాగ్ చిన్నది లేదు డాడీ. అది ఇదే ఉంది. రెడ్ బ్యాగ్ ఒకటి, రెడ్ ఈ కలర్ బ్యాగ్ ఉంది. ఉండేది అది. ఇంకా టైం 9 అయింది. 9:30కి ట్రైన్. గరీబ్ రథ్. అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఓకే, విల్ గో. ఇప్పుడు వెళ్ళాలి ఇంకా ట్రైన్కి. అమ్మమ్మ వస్తుంది పాపం లగేజ్. అది G9 పద అటు పద. బాయ్ బాయ్. సరే. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ట్రైన్ ఎక్కేసాను. ఇది మన బెడ్. స్టార్ట్ అయింది. కొంచెం ఇబ్బంది ఉంది కానీ బాగుంది, పర్వాలేదు. ఓకే, రేపు మార్నింగ్ లేచాక మాట్లాడదాం. బాయ్. మంచిగా ఏసీ ఉంది, బెడ్ ఉంది, అన్నీ ఉన్నాయని పడుకుందాం అంటే లైట్ తొప్పేస్తుంది ఫుల్గా. లైట్ చూడండి, కరెక్ట్గా ఎదురుగా ఉంది లైట్. చెప్తాను లైట్ ఆఫర్ బాబు. గుడ్ మార్నింగ్. స్టేషన్కి అయితే వచ్చాము. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము. వెల్కమ్ టు హైదరాబాద్. మనం చెప్పుకోవాలి. బోర్డు ఎటువైపు వస్తుంది చూద్దాం. వచ్చేసాం.
వచ్చేసాను రా పుల్లడా. ఓలా బుక్ చేశాను. ఓలా కోసం వెయిటింగ్. లగేజ్ ఉంది కదా, సో లేకపోతే ర్యాపిడో బైక్ మీద వెళ్ళిపోవచ్చు, కానీ లగేజ్ ఉంది కదని ఆటో బుక్ చేశాను. ఆటో కోసం వెయిటింగ్. ఆటో అయితే ఎక్కిసాము. లగేజ్ వచ్చింది. ఇప్పుడు ట్రాఫిక్ ఉందంట, చూడాలి. ఇప్పుడు టైం 9 అయింది. యాక్చువల్గా అక్కలకి తెలియదు నేను వస్తున్నట్టు, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళాక చూడాలి. అక్కడికి వెళ్ళాక సర్ప్రైజ్లో అనుకుంటున్నాను, మరి ఏమవుతుందో తెలియదు. ఆ సర్ప్రైజ్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియదు ప్లాన్. బట్ నేను అనుకోవడం అయితే అక్కడికి అయితే అసలు తెలియదు. మా మమ్మీకి చెప్పాను అక్కడికి చెప్పొద్దు అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి సర్ప్రైజ్ అవుతుందో ఫ్లాప్ అవుద్దు అనేది. అక్కడికి వెళ్తే చూస్తే అర్థం అవుద్ది అనమాట. ఇప్పుడు వచ్చి ఫోన్ చేయలేదు అక్కలకు కూడా, మా మమ్మీకి కూడా ఫోన్ చేయలేదు నేను ట్రైన్ దిగినట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనేది వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్తే చూద్దాం. బైక్ క్లైమేట్ అయితే కూల్గా ఉంది, ట్రాఫిక్ కూడా హెవీగానే ఉంది, ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్ టైం కదా. చూద్దాం ఏ టైంకి వెళ్తామో. ఎగ్జాక్ట్గా 9 అయింది. 10 కల్లా వెళ్ళిపోతే రెడీ అయిపోయి 11 కల్లా ఆఫీస్కి స్టార్ట్ అవ్వచ్చు. హైదరాబాద్ వచ్చినందుకు ఓ పక్క ఎగ్జైటెడ్గానే ఉంది, ఓ పక్క మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఇంటికి అన్నట్టు సాడ్గా కూడా ఉంది. కానీ చూడాలి, అంటే ఏదైనా ఒక ప్లేస్లో ఒక 21 days కనుక మనం ఉండిపోతే అది ఆ ప్లేస్ అలవాటు అయిపోద్ది అనమాట. సో ఆ రకంగా చూడాలి. ఏమో 21 days అయిందో చెప్తాను నా రివ్యూ. అలవాటు అయిందో లేదు, నాకు ఆల్రెడీ అలవాటే. ఆల్రెడీ ఇంతకుముందు 3 months ఉన్నాను. ఇంకా నేను బయట కూడా చాలా ఉన్నాను బయట. సో ఇక్కడ కూడా చూడాలి ఒకసారి. మళ్ళీ కొత్త ఆఫీసు, కొత్త ఫ్రెండ్స్, మొత్తం కొత్త లింక్, కొత్త చైన్ ఓపెన్ అవుతుంది అనమాట. చూడాలి. అండ్ యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కూడా టైం ఉంటుందో లేదో అది కూడా చూసుకోవాలి. సో ఏమో ఎలా అవుతుందో ఏంటనేది తెలీదు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత టైమింగ్స్ బట్టి, ఆ వర్క్ బట్టి స్ట్రెస్ ఉందా, బర్డెన్ ఉందా, స్ట్రెయిన్ అవుతున్నామా, వీడియోస్ చేయగలమా లేదా, అవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ఇంటికి వెళ్ళాక ఇప్పుడు డైరెక్ట్గా ఇంటి వీడియో చూపెడతాంలే, ఇంకెందుకు సోది మధ్యలో. ఓకే వచ్చాం. హెవీ డ్రైవర్. ఓకే వచ్చాం. చూడాలి ఎలా ఉంటుందో. అసలు ఉన్నారో లేదు ఇంట్లోని. వెళ్ళిపోతున్నాం కానీ ఫోన్ చేయకుండా వెళ్ళిపోతున్నాం కదా, ఉన్నారో లేదో. సరే చూద్దాం. డైరెక్ట్కి వెళ్ళిపోయి డోర్ కొడుతూ అప్పుడు వస్తారు బయటికి. నేను వస్తానని తెలిసింది సర్ప్రైజ్. వచ్చేసాము. హాయ్ హాయ్. మా అక్క మంచిగా టిఫిన్ చేసుకొని టీవీ చూసుకుంటుంది. ఓకే ఫైనల్గా వచ్చాము. అక్కకి సర్ప్రైజ్ ఇచ్చాం. సర్ప్రైజ్ ఫీల్ అయిందో లేదు తెలియదు, కానీ మీరు ఉంటారో ఉండరో అనుకుంటూ వచ్చాను. ఏమో మార్నింగ్ అడిగే నిలుతారేమో అని. ఓకే అది మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. ఇప్పటి నుంచి హైదరాబాద్ నుంచే వీడియోస్ అన్నీ. ఓకే బాయ్.